ఎస్సీ వర్గీకరణపై అడ్వకేట్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రిపోర్ట్ ఆధారంగా క్యాబినెట్ అప్రూవల్, అసెంబ్లీలో ఆమోదించడము, ఇవన్నీ కూడా మనమందరము ఇది 30 ఏళ్ళ చరిత్ర, 40 ఏళ్ళ చరిత్ర అనే చరిత్ర పోకుండా 75 ఏళ్ళ కింద మనకు రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్లో ఇవన్నీ కూడా షెడ్యూల్ కులాలు. ప్రత్యేక హక్కులు మనకు బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరిచి మనకు ఆ అవకాశాన్ని కల్పించాడు. ఈ అవకాశం కల్పించిన తరువాత నాకు అంతంత నాలెడ్జ్ లేదని చెప్తానంటే, ద రిజర్వేషన్స్ బెనిఫిట్స్ షుడ్ బి రీవిజిటెడ్ బై ద పార్లమెంట్ ఎవ్రీ 10 years. అంతేనా సార్? ఎక్స్టెండ్ చేస్తున్నా కానీ దే హ్యావ్ టు స్టడీ రీవిజిట్. ఎవ్రీ 10 yearsకు రిజర్వేషన్ కొనసాగించాలి. కానీ ఫలాలు ఎవరికి అందినాయి, ఎవరికి అందలేదు అన్నది కూడా ఒక అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం జరగలేదు. 1975లో పంజాబ్లో వర్గీకరణ 25 ఏళ్ళకే. ఆ తర్వాత 1995, 96, 97లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ ఒక ఉద్యమం. తమిళనాడులో ఈ